హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సఫియా కిచెన్. ఈరోజు మనం చేపలు ఫ్రై చేసుకుందాం. కడిగి శుభ్రం చేసుకున్నా. ఇది కిలో చేపలండి, చేప ముక్కలు. నేను కిలో చేప ముక్కలు తీసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర, లవంగా, దాల్చిన చెక్క పౌడర్, ఇది చేపల మసాలా, సాల్ట్. మ్యారినేట్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక స్పూన్ కారం, అర స్పూన్ పసుపు, ఇది చేపల మసాలా పౌడర్, జీరా, ధనియా, లవంగం మొగ్గ, దాల్చిన చెక్క పౌడర్ ఒక 2 స్పూన్లు. ముందుగానే కొంచెం ఉప్పు కలుపుకుని ఉంచుకున్నానండి. నేను కొద్ది సాల్ట్ వేసుకున్నాను. మీరు రుచికి తగ్గ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ కలుపుకున్నాం. బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఇది తవ్వ ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ పోసుకుంటే దీనికి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పడుతుంది. మసాలా, ఉప్పు అంతా బాగా పడుతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని ఇలా ఒక అరగంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మసాలా పెట్టి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని తవ్వ పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కిన తవ్వ ఫ్రై చేసుకుని ఈ సాంబార్లోనో టమాటా పులుసులోనో పెట్టుకుంటే ఇలా ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేపలు వేసుకుందాం. ఒక పక్క బాగా కాలేక మళ్ళీ రెండో పక్క మనం తిప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఒక పక్క బాగా అయినాయి, రెండో పక్క తిప్పుకుందాం మనం. నేను మా అబ్బాయి నాన్ వెజ్ తింటాం. మా అమ్మాయి నాన్ వెజ్ తిందు. మా ఇంట్లో మా అమ్మాయి తిందు, మా ఊరు, నేను, మా పిల్లలు, మా అబ్బాయి ముగ్గురు తింటాం అన్నమాట. మా అబ్బాయికి అయితే మహా ఇష్టం ఇలా చేస్తే. మా అమ్మాయికి ఎప్పుడైనా బతిమాలి పెడితే బాగా రోస్ట్ చేయాలన్నమాట. రోస్ట్ చేస్తే మా అమ్మాయి తింటుంది, లేకపోతే అసలు తిందు. అది నేను తినిపిస్తేనే తింటుంది, లేకపోతే అస్సలు తిందండి. మా అమ్మాయి బలవంతంగా పెడతాను. తిను బాగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఫిష్ తింటే అని చెప్పేసి పెడితే అలా అయితే తింటుంది మా అమ్మాయి. ఎప్పుడైనా అస్తమాటం తిందు, ఎప్పుడైనా బతిమాలి పెడితే తింటుంది. మా అబ్బాయికి అయితే చేప కర్రీ కన్నా చేప ఫ్రై అంటే మహా ఇష్టం. మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే చాలా మాడిటేస్తుంది. దగ్గర ఉండాలి, మధ్య ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అయిపోతున్నాయి ఫ్రెండ్స్. టేస్టీ చేపల ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.